నారా లోకేష్ గారు, మీ నాన్నగారు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాజధాని ఎక్కడ నిర్మించాలా అని ఆలోచించి కమ్మవారికి కమ్మగా ఉన్నటువంటి దేవతల రాజధాని అవుతుందని తెలిసి గుంటూరులో ఉన్నటువంటి 3 పంటలు పండే రైతులని బెదిరించి వాళ్ళ దగ్గర లాక్కున్నటువంటి 34,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో రాజధాని నిర్మిస్తే దేవతల ఆశీస్సులు ఉంటాయని చెప్పి అందరి కళ్ళబొల్లు మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు రైతులకు అండగా నిలబడతామని చెప్పి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఫ్లాట్లు ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ ఫ్లాట్లు కూడా ఇవ్వాల. ఇంతవరకు అమరావతికి గెజిటెట్ కూడా మీరు చేయాల. ఇంతవరకు అమరావతి కనీసం గుర్తింపు లేదంటే కేవలం చంద్రబాబు నాయుడు గారే. దీన్ని కేంద్రం కూడా గుర్తించలేదు, కేంద్రం కూడా గెజెట్ ఇవ్వలేదు. అంటే అర్థం చేసుకోండి, అమరావతి రాజధానికి ఎటువంటి కూడా మరి లీగల్గా ఎటువంటి కూడా దానికి మరి చూసుకుంటే అవకాశం లేదనేది అర్థమవుతూ ఉంది. మరి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పాపం ఇటువంటి సంక్షోభాలు ఎన్నో ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారని మరి నారా లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాలు పక్కన పెట్టేశారు. అమరావతిని బూచిగా చూపించి ఏటీఎంలా వాడుకుంటూ ఉన్నారు. ఈ అమరావతిలో రాజధాని కడితే మునిగిపోతుందని మరి నిపుణులు చెప్తూ ఉన్నారు, మేధావులు చెప్తూ ఉన్నారు. అమరావతి మునిగిపోకుండా ఉండడానికి మీరు వాగుల వంకల వాటిని ఎత్తిని పెంచడానికి చేసే ప్రయత్నంలో 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే అమరావతిలో కంపలు తొలగించడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే అమరావతిని మరి మీరు తాత్కాలిక భవనాలు కట్టడానికి 10,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ రోజున అదే అమరావతిని నిర్మించడానికి 45,000 కోట్ల రూపాయలు మీరు తీసుకుంటే ఇంతవరకు కనీసం ఒక్క రేకుల సెట్ కూడా అక్కడ కట్టలా. ఐకానిక్ టవర్ కడతామంటూ ఉన్నారు. మనం చూస్తే నేను సింహద్ర అప్పన్న గుడిలో ఏదైతే ఒక గోడ కట్టి ఉన్నారో 10 అడుగులు ఎత్తున్నటువంటి గోడ, 70 అడుగులు పొడవున్నటువంటి గోడని సరిగ్గా మీరు నిర్మించలేకపోయారంటే అమరావతిని ఎలా కడతారు, ఐకానిక్ టవర్స్ ఎలాగ నిర్వహిస్తారు అని ప్రజలు అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు సిగ్గు లజ్జ లేదు. ఎటు చూసినా అమరావతిని ఏటీఎంలా వాడుకోవాలి, పోలవరాన్ని ఏటీఎంలా వాడుకోవాలి. ఈ రోజున నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి అమరావతికి ఏమైనా నిధులు ఇస్తారని ఎదురు చూస్తే మీకు పంగనామం పెట్టి వెళ్ళిపోయారు. కిందటిసారేమో పాచిపోయిన లడ్డూలు, ఒక తట్టడ మట్టి, ఒక చెంబుడి నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి పావలా చాక్లెట్ మాత్రమే ఇచ్చారు. నారా లోకేష్ గారికి ఏమీ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చేటట్టు చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇది